రేపల్లె టౌన్ అంగన్వాడీలు సమ్మె చర్చలు సఫలం కావడంతో రేపు కార్మిక సంఘాలు తలపెట్టిన రాష్ట్ర బంద్ విరమించుకుంటున్నట్లు సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ తెలిపారు. గత 42 రోజుల నుండి ఆంధ్ర రాష్ట్రంలో మహిళలుగా ఉన్న అంగన్వాడీలు సమస్యల పరిష్కారం కోరుతూ ఉమ్మడిగా పోరాటం నడిపారు. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో రేపు 24వ తేదీ రాష్ట్ర బంద్ నిర్వహించాలని కార్మిక సంఘాలు ప్రకటించి ఉన్నారు. కానీ నిన్న రాత్రి జరిగిన చర్చల్లో భాగంగా అంగన్వాడీ సమస్యలకు ప్రభుత్వం పరిష్కారాలు చూపిన నేపథ్యంలో కార్మిక సంఘాలుగా రాష్ట్ర బంద్ విరమించుకుంటున్నామని తెలిపారు. అంగన్వాడీల సమ్మెకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు సంపూర్ణమైన మద్దతు ఇవ్వడంతో చారిత్రాత్మకమైనటువంటి సమ్మెను రాష్ట్రంలో నిర్వహించగలిగారు. ఐక్యంగా ఉండడం ద్వారా సమస్యలు పరిష్కరించుకోగలమని అంగన్వాడీలు చాటి చెప్పారు అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను కనీసం విని భవిష్యత్తులో కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం పూనుకోవాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడం వల్ల మహిళలుగా ఉన్న 1,00,000 మంది ఆందోళన విరమించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రేపల్లె పట్టణ కమిటీ సభ్యులు కెవి లక్ష్మణరావు, కె ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి అంగన్వాడీ ఉద్యమం మీద ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో కార్మిక సంఘాలు సిఐటితో పాటు కార్మిక సంఘాలు అట్లనే వామపక్ష రాజకీయ పార్టీలు రేపు 24వ తేదీన బంద్కు పిలిపివ్వడం జరిగింది. అయితే ప్రభుత్వంతో రాత్రి జరిగినటువంటి చర్చలు సఫలమైన నేపథ్యంలో అంగన్వాడీ సమ్మెను విరమించడం జరిగింది. ప్రభుత్వం కొన్ని సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి స్పష్టమైన హామీ ఇవ్వడంతో సమ్మెని విరమించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు తలపెట్టినటువంటి ఆంధ్ర రాష్ట్ర బంద్ని విరమించుకుంటా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర బంద్ లేదనేటువంటిది వామపక్ష పార్టీలుగా సిఐటిగా తెలియజేస్తున్నాం. ఈరోజు అంగన్వాడీ ఉద్యమం సుదీర్ఘమైనటువంటి 42 రోజుల పాటు ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. అంగన్వాడీ ఉద్యమానికి అనేక మంది ప్రజాతంత్రవాదులు, అనేక ప్రజా సంఘాలు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష అట్లానే అనేక మంది ప్రజలు మద్దతు ఇచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక అందరూ, విద్యార్థి, యువజన అన్ని సంఘాల వాళ్ళు మద్దతు ఇచ్చారు. ఈ సమ్మె విజయవంతమైన దాంట్లో ప్రజల విశాలమైనటువంటి మద్దతు ఉంది కాబట్టి అంగన్వాడీల సమస్యలు కొంతమేరకైనా ప్రభుత్వం పట్టించుకుని పరిష్కారం చేయడానికి కోరుకుంది. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి సంబంధించిన సమస్యల్ని జటిలమయ్యేదాకా చేసి కార్మిక వర్గాన్ని నిరుత్సాహ వాతావరణంలో తీసుకెళ్లిన తర్వాత కార్మిక వర్గ సమస్యలు పరిష్కారం చేయడానికి కోరుకుంటా ఉంది. ఇది మంచి సాంప్రదాయం కాదు. కార్మికులకి సంఘాలు అనేటువంటివి, కార్మికులకి సమ్మె చేసుకోవడం అనేటువంటిది అది జన్మ హక్కు లాంటిది. కార్మికుల హక్కుల్ని కాలరాయటం కాకుండా రాబోయేటువంటి భవిష్యత్ కార్మిక వర్గ పోరాటాలైనా సరే అంగన్వాడీ పోరాటాన్ని అణిచిపెట్టకుండా కార్మికుల ఇబ్బందులు వస్తే, కష్టాలు వస్తే వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళకి చేయగలిగేటువంటిది, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయగలిగే పద్ధతుల్లో పరిష్కారం చేసే ప్రయత్నం చేయాలి. ఆ పద్ధతి కాకుండా అణిచిపెట్టాలనుకోవటం, అణిచిపెట్టిన తర్వాత మహిళలు కాబట్టి నడుము దిగించి 42 రోజుల పాటు ఆందోళన చేశారు. చివరికి ప్రభుత్వం దిగొచ్చి కొన్నైనా పరిష్కారం చేస్తామని కొన్ని హామీలు ఇచ్చింది. వేతన పెంపుదలకు సంబంధించి కూడా రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. అందుకని భవిష్యత్తులో కార్మిక వర్గ పోరాటాలని రాష్ట్ర ప్రభుత్వం అణిచిపెట్టాలనుకోవడం కాకుండా సామరస్యంగా పరిష్కారం చేయడానికి కూరుకోవాలని చెప్పేసి అంగన్వాడీ సమ్మె అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు కార్మిక సంఘాలుగా, వామపక్ష పార్టీలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాం.